హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే శివాలయం గురించి. సో నార్మల్గా మనకి కాశీలో శివాలయం ఎలా అయితే శ్మశానానికి ఎదురుగా ఉందో, తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు వెళ్ళే రూట్లో కూడా ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం కూడా శ్మశానానికి ఎదురుగా ఉంది. ఒక్క కాశీలో మాత్రమే ఇలా ఉంది అంటారు. కాశీ తర్వాత శ్మశానానికి ఎదురుగా ఉన్న టెంపుల్లో ఈ పెంటపాడు శివాలయం కూడా ఒకటి. శివాలయం చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. శివుణ్ణి శ్మశాన ప్రియుడు అంటారు కదా, అయితే ఆయన బోలా శంకరుడు అని కూడా అంటారు. అలాంటిది కాశీలో ఎలా అయితే శ్మశానానికి ఎదురుగా శివాలయం ఉందో, సేమ్ అలాగే ఇక్కడ కూడా శ్మశానానికి ఎదురుగా శివాలయం ఉంది. ఇది చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏం కోరుకున్నా కూడా మనం అభిషేకం చేసి శివుడికి ఎలాంటి కోరిక అయినా కూడా నెరవేరుతుందని చెప్పి అందరి నమ్మకం. మండే వస్తే చాలు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడే శివాలయానికి వచ్చేస్తారు, నేను కూడా. సో ఇక్కడ మనకి శివాలయం పక్కనే ఒక కాలువ కూడా ఉంది. ఎదురుగా సాయిబాబా టెంపుల్, ఇంకా దుర్గామాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. నేనైతే ఫస్ట్ కాలువలో దిగేసి వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాను. కార్తీక మాసంలో అయితే ఈ కాలువ దగ్గర జనం ఫుల్గా ఉంటారు. కార్తీక దీపాలతోనే కనిపిస్తుంది కాలువ అంతా, చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో కూడా ఇదే టెంపుల్కి వస్తారు. కాలువకు ఒకవైపు సాయిబాబా టెంపుల్ ఉంటే మరొక వైపు దుర్గామాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. శివాలయం అయితే చాలా బాగుంటుంది. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ కార్తీక మాసం అయితే అస్సలు జనం ఖాళీనే ఉండరు, అంత ఫుల్గా ఉంటారు జనం. ఇక్కడ శివాలయంలో కొబ్బరికాయలు ఎంతమంది ఎన్ని కొట్టినా కూడా కొబ్బరికాయని చేతికి ఇవ్వరు. ఎందుకంటే నార్మల్గా శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తెచ్చుకోకూడదు అని అంటారు కదా. సో ఇక్కడైతే అలా కొబ్బరికాయను ముందుగానే ఇవ్వరు. చాలా బాగుంటుంది టెంపుల్. అలాగే ఇక్కడ ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని అందరి నమ్మకం. చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ జనం వస్తారు. ఈ టెంపుల్లోనే మనకి క్లియర్గా అష్టాదశ శక్తిపీఠాల గురించి, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి క్లియర్గా చూపిస్తారు. సో అవి ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఆ పేర్లు ఏంటి అనేది క్లియర్గా మనకి కనిపించేలా చేస్తారు. ఇక్కడ నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ అభిషేకం నీరంతా ఇలా శివలింగంపై వచ్చి పడుతుంది. ఈ అభిషేకం జరుగుతున్న పాలను కానీ మనం తాగినా లేదా మన ఇంట్లో చల్లుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది, ఎలాంటి రోగాలు ఉండవని కూడా అందరూ చెప్పుకుంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్వయంగా దేవతలే వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. వాళ్ళు పూజలు చేసే సమయంలో మనకి కోడి కూస్తే ఆ సౌండ్ విని వాళ్ళు మాయమైపోయారని ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్తున్నారు. ఈ టెంపుల్కి వస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు ఏ గుడికి వెళ్ళినా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే ఈ శివాలయం చాలా ఇష్టం. ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా శివుడికి చెప్పుకుంటే త్వరగా తీరిపోతాయంట. సో ఇక్కడికి వెళ్ళి ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా కొద్ది రోజుల్లోనే అది త్వరగా నెరవేరిపోతుంది. ఇక్కడ శివాలయంలో ఇంకా జ్యోతిర్లింగాల గురించి కూడా క్లియర్గా చూపిస్తారు. మనకి ఏవైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తారు ఈ శివాలయంలో. దేవతలు శివుణ్ణి ప్రతిష్ఠించి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు కదా, అలాగే నిత్య అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ శివాలయంలో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పార్వతీదేవి, రైట్ సైడ్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా లోపల వినాయకుడు కూడా ఉంటారు. దేవతలు ప్రతిష్ఠించే టైంలో ఒక చిన్న పూరి గుడిసెలా ఉన్నప్పుడే అక్కడ శివలింగాన్ని పెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. చాలా వరకు జనం అందరూ ఇక్కడికే వస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ప్రతి కార్తీక మాసం అయితే గుడి మొత్తం దీపాలతో నిండిపోయి ఉంటుంది. ఆకాశ దీపం వెలిగించినప్పటి నుంచి కార్తీక మాసం కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు టెంపుల్ అయితే అసలు ఖాళీనే ఉండదు. నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. గుడి వెనకాలే ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది. ఆ ఉసిరి చెట్టు కిందే శివుణ్ణి, పార్వతీదేవి, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొత్తం కూడా విగ్రహాలుగా ప్రతిష్ఠించారు. ప్రతి కార్తీక మాసానికి కానీ లేదా ఎప్పుడైనా కూడా ఇక్కడే దీపారాధన వెలిగించుకుంటారు వచ్చి. సో మనకి ఇప్పుడైతే నార్మల్ డేస్లో ఖాళీగా ఉంది, కానీ కార్తీక మాసంలో వస్తే జనం క్యూ లైన్లోనే ఉంటారు. గంటలు గంటలు పడుతుంది దర్శనం అవ్వడానికి. బట్ అంత ఫేమస్ టెంపుల్ ఇది.
ఈ గుడి ముందు నుంచే చనిపోయిన వారిని శ్మశానంలోకి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా సరే గుడి దగ్గర ఆ శవాన్ని దించి అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకొని ఆ తర్వాత శ్మశానంలోకి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు చేస్తారంట. ఈ టెంపుల్లో రుద్రాభిషేకం ఫేమస్గా చేపిస్తారు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా హెల్త్ బాగోకపోయినా ఇక్కడ రుద్రాభిషేకం చేయించుకొని మొక్కుకుంటే ఆ కోరిక కన్ఫామ్గా నెరవేరుతుంది. సో ప్రతి సోమవారం శనివారం ఇక్కడ రుద్రాభిషేకం అయితే చేపిస్తారు. ఈ గుడి ప్రాంగణంలోనే శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులన్నిటినీ కూడా చెట్లు వేసి బాగా పెంచారు. ఇక్కడ నిత్యం హోమాలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా శివరాత్రికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి తిరణాలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఏ శివాలయానికి వెళ్ళినా ముందుగా నంది చెవులో చెప్పిన తర్వాత శివుని దర్శించుకోవాలి అని చెప్తారు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నందిని దర్శించుకొని అతని చెవులో చెప్పిన తర్వాతే మనం శివుణ్ణి దర్శించుకుంటాము. మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికని నందీశ్వరుని చెవిలో చెప్తే అది శివుడికి స్వయంగా వినిపిస్తుంది అంటారు కదా. అలాగే ఇక్కడ నందీశ్వరుని దర్శించుకొని ఆయన చెవిలో మనకి కోరుకున్న కోరికను చెప్పిన తర్వాత శివుడి దర్శనానికి వెళ్తాం. ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఇంకా అష్టాదశ శక్తిపీఠాలకు టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి టెంపుల్లోనే మనం ట్రిప్ ప్లాన్ చేసుకొని టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేసినట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.